తిరుమల కొండపైనే కాకుండా కొండ కింద కూడా వైసీపీ హయాంలో అక్రమాల పర్వం కొనసాగిందన్న ఆరోపణలు మరింత బలపడుతున్నాయి. తిరుమలలో పరకామణి చోరీ, కల్తీ నెయ్యి, వస్త్రాల కొనుగోలులో అవినీతి అంశాలపై ఇప్పటికే విచారణ కొనసాగుతూ ఉండగా తాజాగా తిరుపతిలో గోవిందరాజస్వామి ఆలయ విమాన గోపురం పనుల్లో సుమారు 50 కిలోల బంగారం మాయమైందన్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. రెండు 2022-2023 మధ్య కాలంలో విమాన గోపురానికి బంగారు తాపడం కోసం టీటీడీ కేటాయించిన 100 కిలోల బంగారంలో 9 పొరల తాపడం చేయాల్సి ఉండగా కేవలం 2 పొరలకే పరిమితం చేసి మిగతా బంగారాన్ని దారి మళ్లించారన్న ఆరోపణలు వెలువెత్తాయి. ఈ క్రమంలో గోపురంపై ఉన్న 30 విగ్రహాలు ధ్వంసం చేసి పనులు చేపట్టినట్టు అప్పట్లోనే ఫిర్యాదులు అందినప్పటికీ నాటి టీటీడీ పాలకులు వాటిని బయటకు రానివ్వకుండా అణచివేశారన్న విమర్శలు ఉన్నాయి. ఇక దీనిపై మరింత సమాచారం మా సిటీ 24/7 ప్రతినిధి గిరినాథ్ అందిస్తారు. అయితే నేడు గోవిందరాజ స్వామి గుడి ఆలయం విమాన గోపురం వద్ద అయితే చేసినటువంటి తాపడంలో 50 కేజీల బంగారు కూడా చోరీ అయినటువంటి కూడా సరే ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే ప్రస్తుతం మనము తిరుపతిలో ఉన్నటువంటి గోవిందరాజ స్వామి ఆలయం వద్ద ఉన్నాం. మనం చూడొచ్చు, ఎంతో ఈ తిరుపతి పట్టణం ఏర్పడడానికి ప్రధాన మూలం గోవిందరాజ స్వామి ఆలయం. ఆ యొక్క గోవిందరాజ స్వామి ఆలయం తర్వాతే ఈ యొక్క తిరుపతి పట్టణం కూడా ఏర్పడింది. తిరుమల శ్రీవారి కల్తీ నెయ్యి వ్యవహారం దుమారం లేపుతున్న సందర్భంలో తర్వాత ఉన్నటువంటి పరకామణి రవికుమార్ చేసినట్టు చోరీ కావచ్చు, ఆ తర్వాత తాజాగా అయితే వస్త్రంలో నాణ్యత లేదంటూ కూడా సరే విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. అయితే తాజాగా కూడా సరే 2021లో గోవిందరాజ స్వామి ఆలయానికి అయితే తాపడం చేయాలనేసి ఏదైతే స్వామివారి ఆలయం పైన ఉన్నటువంటి విమాన గోపురం వద్ద చేయాల్సినటువంటి ఈ యొక్క తాపరానికి ఆనంద నిలయానికి అప్పట్లో 100 కేజీల బంగారాన్ని కూడా కేటాయించింది తిరుమల తిరుపతి దేవస్థానం. ఆ తర్వాత 22-23 సంవత్సరాల్లో 2022-23 సంవత్సరాల్లో ఈ యొక్క పనులు కూడా సరే చకచక 2 సంవత్సరాల్లో పూర్తి చేసే విధంగా కూడా సరే చర్యలు చేపట్టింది. అనంతరం కూడా సరే పనులు అయితే కూడా పూర్తి చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క ఆనాడు కూడా సరే పెద్ద ఎత్తున హిందూ సంఘాలు కూడా సరే తిరుమల గోవిందస్వామి ఆలయంలో దాదాపు 30 విగ్రహాలు కూడా ధ్వంసం చేసి పనులు పూర్తి చేస్తున్నారంటూ కూడా నిరసనలు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పుడు జరిగినటువంటి పనులకి ఇప్పుడు తాజాగా విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది. 50 కేజీల బంగారి చోరీ అయిందంటూ కూడా సరే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడడానికి అయితే హిందూ సంఘాల నేతలు ఉన్నారో వాళ్ళతో మాట్లాడదాం. సార్ చెప్పండి సార్, ఎలాంటి మీరు ఆరోపణలు కూడా వస్తున్నాయి, ఎలాంటి ఆధారాలు ఉన్నాయి మీ వద్ద గోవిందరాజ స్వామి ఆలయానికి సంబంధించి? ఇంతకీ నిజంగానే ఆ రోజు చోరీ జరిగిందంటారు 50 కేజీల తాపడం సంబంధించి? ఖచ్చితంగా జరిగిందండి. ఇది ఒక భక్తుడిగా వేదనతో చెప్తున్నా నేను. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి జోలికి వచ్చినటువంటి వారు ఎవరు కూడా ప్రశాంతంగా బతికిన దాఖలాలే లేవు, చరిత్ర చెబుతోంది. కాబట్టి మేము గతంలో 2 సంవత్సరాల క్రితం రెడ్ హ్యాండెడ్గా పట్టించాం. సయ్యద్ కరీం మళ్ళీ రహమతుల్లా బాబు అనే ఇద్దరిని ఇక్కడ గుడి పైకి ఎక్కి ముస్లిమ్స్ ఇద్దరు గుడి పైకి ఎక్కి గోపురం పైనటువంటి విగ్రహాలన్నింటినీ ధ్వంసం చేసి పగలగొట్టి దానిపైన బంగారు తాపడం చేయాలని చూశారు. మాకు అనుమానం వచ్చి ఆ వ్యక్తులను పట్టుకున్నాము. దయచేసి వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా మేము పట్టించినా కానీ ఈస్ట్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కూర్చున్నారు. మీకు విజువల్ కూడా పెడతాను నేను. వాళ్ళిద్దరు పోలీస్ స్టేషన్లో కూర్చున్నది. అయినా వాళ్ళ మీద కేసు పడలేదు, ఎటువంటి విచారణ లేదు. దీనికి అన్నిటికీ ప్రధాన కారణం మా జైవ వీరబ్రహ్మం గారు. ఆయన ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి గుళ్ళల్లో విధంగా జరుగుతున్నప్పుడు ఏమాత్రం బాధ్యత తీసుకోకుండా ఎవరు చేస్తున్నారు పనులు, మనం ఎవరికి ఇచ్చినాం అని చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి జేఈఓ గారు ఆయనే దగ్గరుండి ముస్లింలు పనులు చేసినా కానీ వాళ్ళని కేసు నుంచి తప్పించిన విధానం మనం చూస్తున్నాం. మేము పోరాడాం, కొట్లాడాం, ఎంతో చేశాం, దొరకలేదు. కానీ ఈరోజు బయట ఎప్పటికైనా సరే నిజమనేది బయటకు వస్తుంది, నిప్పులాగా బయటకు వచ్చింది. 50 కేజీలు కాదు, అంతకన్నా పై మాటే వీళ్ళు మొత్తం బంగారాన్ని తీసుకెళ్లారు. పైన ఉన్నటువంటి గోపురాన్ని ధ్వంసం చేశారు. దీనిపైన గోపురం యొక్క విగ్రహాలపైన కూడా విజిలెన్స్ జరగాలి. ఒక బంగారమే కాదు, గోపురం పైన విగ్రహాలు ఏ విధంగా ధ్వంసం చేయబడ్డాయి. విగ్రహం పైన మనం బంగారు తాపడం చేయాలి. విగ్రహమే లేకుండా చేసి బంగారు తాపడం చేయడం అనేది ఇది సనాతన ధర్మ విరుద్ధం. కాబట్టి దానిపైన కూడా విచారణ జరిపించాలి. ఖచ్చితంగా దీనికి బాధ్యులైనటువంటి వారిని అందరినీ కూడా శిక్షించాలి.
చాలా బాధాకరం. రెడ్ హ్యాండెడ్గా పట్టించినా కానీ వీళ్ళు వదిలేయడం అనేది ఒక్కసారి ఈ జైవ వీరబ్రహ్మం గారు కానీ ఇలాగే జైవగా ఉంటే ఈ విజిలెన్స్ ఎంక్వైరీ జరగదు. విజిలెన్స్ ఎంక్వైరీ జరగాలి క్లియర్గా అంటే ముందు వీరబ్రహ్మం తొలగించాలా. జైవ వీరబ్రహ్మం తన నోటితోనే చెప్పాడు, తను బ్రహ్మకుమారి డివోటీ అని, బ్రహ్మకుమారి బ్రహ్మబాబా కోసమే పనిచేస్తాను, తిరుమల గుడి వాళ్ళ బ్రహ్మబాబా జ్ఞాపకార్థం అని వీడియో రూపంలో చెప్పాడు. అయినా కూడా అతన్ని జైవకు కొనసాగిస్తున్నారు అని అంటే గత ప్రభుత్వంలో కావచ్చు ఇప్పుడు కావచ్చు ఎవరి ప్రోద్బలం ఎవరి భయంతో అతను కొనసాగిస్తున్నారు. ఇంత పెద్ద తప్పు చేసిన అతన్ని ఏ మాత్రం యాక్షన్ తీసుకోకుండా దొంగలను వదిలేసిన అతన్ని ఏ విధంగా మీరు పదవిలో కొనసాగిస్తున్నారు? హిందువుల మనోభావాలు, హిందువుల గురించి మీకు అసలు పట్టింపు లేదా? మీరు అసలు హిందువులు ఏమైపోయినా కూడా మీరు పట్టించుకోరా? మీకు ఓన్లీ మీకు ఈ హిందువుల గుడుల నుంచి డబ్బులు మాత్రమే కావాలా? అయ్యే మన ధర్మాన్ని కూడా కాపాడితేనే దేశం బాగుంటుంది, మీకు ప్రభుత్వానికి కూడా ఆదాయం బాగొస్తుంది. ఈ విధంగా ధర్మ నాశనానికి పాల్పడితే ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి ఊరుకున్నాడు. ఏదో ఒక రోజున కళ్ళు తెరిచాడంటే భస్మమైపోతారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎంతమంది తిరుమలలో డబ్బులు తిన్నటువంటి వాళ్ళు, తిరుమలకు అన్యాయం చేసినటువంటి వారు ఎలాంటి ఘోరమైన పరిస్థితులు అనుభవించారో ప్రతి ఒక్కరికి తెలుసు. కాబట్టి దయచేసి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ఈ 50 కేజీల బంగారం పైన కాదు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సింది. గోపురం పైనటువంటి విగ్రహాలు ధ్వంసం చేశారు. మాకు బంగారం 50 కేజీలు కాదు 100 కేజీలు కూడా పోయినా మాకు బాధ లేదు హిందువులుగా. కానీ మా దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం చేశారు. దానిపైన కూడా మీరు విజిలెన్స్ చేయాలి. విజిలెన్స్ ఎంక్వైరీ చేసిన తర్వాత ఖచ్చితంగా చేయాలి అంటే ముందు జైవ వీరబ్రహ్మం ఆ పదవి నుంచి తొలగించిన తర్వాతే దీన్ని స్పష్టమైనటువంటి ఎంక్వైరీ చేయగలుగుతారు. దయచేసి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ముందు వీరబ్రహ్మం గారిని తొలగించి దీనిపైన 50 కేజీలతో మీరైతే విగ్రహాలు తొలగించారు, ధ్వంసం చేశారని చెప్తున్నారు. అయితే 50 కేజీలు బంగారం, ఏదైతే 100 కేజీలు బంగారం తాపడంతో ఏదైతే చేశారో 9 లేయర్ వేయాల్సింది 2 లేయర్లు మాత్రమే వేశారు. కాబట్టి 9 లేయర్లు వేయలేదు, దీనిలో 50 కేజీల ద్వారా పోయింది అంటున్నారు. అసలు ఇంతకీ విగ్రహాలు తొలగించి చేయాల్సినంత అవసరం ఉందంటారు? ఇప్పుడు హిందువు పైన ఎక్కి పని చేసింటే పర్వాలేదండి. పైన చేసిన 2 వర్కర్లు ముస్లింలు, ప్రూఫ్లతో సహా పట్టించాం, దొంగలను పట్టించాం. ముస్లింలకి ఏముంటుందండి? వాళ్ళకి ఏం పని? గుళ్ళల్లో ఏం పని? అసలు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకుండా అలాంటి వాళ్ళు పనులు చేస్తుంటే జైవో ఏం చేస్తున్నారు? ఇక్కడ పనిచేస్తున్న విజిలెన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరు గుళ్ళకి పోతున్నారు? ఎవరు పైకి ఎక్కుతున్నారు? పనిచేసేవాడు ఆధార్ కార్డు కూడా మీ దగ్గర ఉండదా? ఇది ఒక కుట్రపూరితంగా జైవ వీరబ్రహ్మం చేసినటువంటి చర్య ఇది. తనతో పాటు అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో, చైర్మన్ కావచ్చు, ఈవో కావచ్చు, మన ధర్మారెడ్డి కావచ్చు, లేకపోతే వైవి సుబ్బారెడ్డి కావచ్చు, వీళ్ళు కూడా దానికి బాధ్యత వహించాలి. వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పాటు చేసినటువంటి కుట్ర అది. ఎవరన్నా వస్తే దర్శనానికి కావచ్చు, దేనికన్నా వస్తే మనం ఆధార్ కార్డులు అన్నీ తీసుకుంటాం. అలాంటిది గుడి పైన పనిచేయడానికి వచ్చినటువంటి వాళ్ళు దగ్గర మీరు ఎటువంటి రికార్డు తీసుకోలేదా? ఎవడు పడితే వాడు గుడిపైకి ఎక్కచ్చా? ఇది ఎంత బాధ్యత రాహిత్యం ఒకసారి ఆలోచించండి. దయచేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలి. వీరబ్రహ్మం తక్షణమే తొలగించి విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తి చేయాలి. మా హిందువులకి, ఈ గుడికి మాకు న్యాయం చేయాలని ప్రాధాన్యపడుతున్నాం. అయితే మనం చూడొచ్చు, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమలలో ఉన్నటువంటి కల్తీ నెయ్యి కావచ్చు, అదేవిధంగా పరకామణి వస్త్ర కొనుగోలులో అవకతవకలు. తాజాగా ఈ యొక్క బంగారు తాపం గోవిందరాజు స్వామి ఆలయానికి సంబంధించి గోవిందస్వామి ఆలయంలో 100 కేజీలకి 2021లో ప్రభుత్వం ఆనంద నిలయానికి ఏదైతే బంగారు తాపడం చేసే విధంగా 9 లేయర్లు చేయాలంటూ కూడా ప్రతిపాదన ఇచ్చింది. ఆ తర్వాత 2022-23 సంవత్సరానికి సంబంధించి ఈ పనులు కూడా చకచకా పూర్తయిన పరిస్థితి అయితే ఉన్నది. అయితే ఆనాడు కూడా సరే దీని మీద అనేక ఆరోపణలు కూడా వినిపించాయి. ఆనాటి చైర్మన్గా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా అలాంటివైతే ఏమీ జరగలేదు, ఇవన్నీ కేవలం కల్పికలు మాత్రమే అంటూ కూడా సరే ఆనాడు చైర్మన్ పోస్ట్లో ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కూడా అప్పట్లో వివరణ ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే తాజాగా ఎప్పుడో 2022-23లో జరిగినటువంటి ఈ యొక్క సంఘటనకు సంబంధించి కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం కూడా ఫిర్యాదులు వెలువడుతున్న నేపథ్యంలోనే ఈ యొక్క గోవిందరావు స్వామి ఆలయంలో బంగారు తాపడానికి సంబంధించి 100 కిలోల్లో 50 కేజీల దాకా కూడా సరే మాయం చేశారంటూ ఆరోపణల మీద కూడా సరే ఎంక్వైరీ అయితే కూడా జరుగుతున్నట్టయితే కూడా సమాచారం అయితే తెలుస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద హిందూ సంఘాలు కూడా ఆగ్రహం చేస్తున్నాయి. ఆనాడు మేము ఫిర్యాదు చేసినప్పుడు కూడా ఏదైతే ముస్లిం వ్యక్తులు ఏదైతే విగ్రహాలు ధ్వంసం చేశారో వాళ్ళందరినీ పట్టుకొని కేవలం కేసు లేకుండా కూడా ఆనాడు వదిలేశారు. కాబట్టి ఇవాళ ఈ విజిలెన్స్ ఎంక్వైరీ చేయడం కూడా చాలా సంతోషకరం. ఏదైతే దోషులు ఎవరు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలంటూ కూడా సరే హిందూ సంఘాలు కూడా మండిపడుతున్న పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ లోకేష్, గిరి, సిటీ 24/7 గోవిందరావు స్వామి ఆలయం వద్ద.